ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము. అన్యజాతులతో జరిగిన వివాహములను రద్దు చేయుట. ఈ కార్యములన్నీ జరిగిన తరువాత ప్రజానాయకులు కొందరు నా యొద్దకు వచ్చి, అయ్యా, మన ప్రజలు, యాజకులు, లేవీయులు ప్రవాసమున ఉన్నప్పుడు చెడు పనులు చేయు అచటి అన్యజాతి జనులతో తెగతెంపులు చేసుకోరైరి. కనాను, మోవాబు, అమ్మోను, ఐగుప్తు దేశములతోనూ, హిత్తీయులు, పెరిస్సీయులు, యెబూసీయులు, అమోరీయులు మొదలగు జాతుల వారితోనూ మనవారు కలిసిపోయిరి. యూదులు అన్యజాతుల ఆడుపడుచులను పెండ్లియాడి ప్రభువు పవిత్ర ప్రజలను భ్రష్టము చేసిరి. మన నాయకులను, అధికారులను ఈ పాపమును అధికముగా మూట కట్టుకొనిరని చెప్పిరి. ఆ మాటలు విని నేను విచారముతో బట్టలు చించుకుంటిని, తల వెంట్రుకలను గడ్డమును పెరికి వేసుకుంటిని, విషాదముతో నేలపై చతికిలపడి తిని. సాయంకాలము దహనబలి సమర్పించు సమయము వరకు నేనట్లే దిగులుతో చతికిలబడి ఉంటిని. నిర్వాసితుల పాపమును కూర్చి ప్రభు పలికిన పలుకులు విని భయపడిన ఇశ్రాయేలీయులందరూ క్రమముగా వచ్చి నా చుట్టూ ప్రోగైరి. సాయంకాల బలిని సమర్పించినప్పుడు నేను చతికిలబడి ఉన్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచి తిని, ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్ళూని చేతులు చాచి, ప్రభూ, నీ ఎదుట తలెత్తుటకు కూడా నాకు సిగ్గుగా ఉన్నది. మా పాపములు మా తలల కంటెను ఎత్తుగా కుప్పలు పడి ఉన్నవి. మా దోష రాసులు ఆకాశమంత ఎత్తుగా ఉన్నవి. మా పితరుల కాలము నుండి మేము ఘోర పాతకములు చేసితిమి. మా అపరాధముల వలన మేము, మా రాజులు, మా యాజకులు అన్యజాతి రాజులకు చిక్కిపోయితిమి. వారు మమ్ము కత్తులతో పొడిచిరి, ప్రవాసమునకు కొనిపోయిరి, మా ఆస్తిపాస్తులను దోచుకొనిరి, మమ్ము అవమానపరచిరి. నేటికిని మేము ఈ దురవస్థలోనే ఉన్నాము. ఇప్పుడు కొంతకాలము పాటు నీవు మమ్ము కరుణించితివి. నీ కృప వలన మా యందు కొందరు ప్రవాసము నుండి బయటపడి నేడి పుణ్యభూమిలో వసించుచున్నారు. మేమా చెర నుండి తప్పించుకొని ఈ కొద్దిపాటి సుఖశాంతులకైనను నోచుకుంటిమి. మేము బానిసలము, అయినను నీవు మమ్ము బానిసలనుగానే వదిలివేయలేదు. నీ దయ వలన పారశీక రాజు మమ్మాదరముతో చూసెను. అతడు మమ్ము తెగటార్పలేదు. యెరూషలేమున శిథిలమయ్యున్న నీ దేవాలయమును మరలా కట్టుటకును, యూదా యెరూషలేము మండలములందు సురక్షితముగా వసించుటకును అతడు మాకు అనుమతి ఇచ్చెను. ప్రభు, ఇన్ని అగచాట్లకు లోనైన పిమ్మట ఇక నేనేమి అనగలను? మేము నీ ఆజ్ఞలను ధిక్కరించిన అపరాధులము. మేము వసింపబోవు దేశము అపవిత్రమైనదని ప్రవక్తల ద్వారా నీవు ముందుగానే ఎరిగించితివి. ఆ దేశీయులు ఆ నేల 4 చెరగులను అపవిత్ర కార్యములతో నింపివేసిరని నీవు పలికితివి. మేమా అన్యజాతి జనులతో వివాహ సంబంధములు పెట్టుకోరాదని నీ ప్రవక్తలు ఆజ్ఞాపించిరి. మేము వృద్ధి చెంది ఈ దేశమునందలి భూములను మా సంతానమునకు వారసత్వముగా ఇయ్యగోరితమేని ఆ అన్యదేశీయులకు అభ్యుదయమును కాని శాంతి భద్రతలను కాని తలపెట్టరాదనియు ఆజ్ఞాపించిరి. మేము చేసిన మహాపాపములకు కాను మాకీ శిక్షలు ప్రాప్తించినవి. అయినను నీవు మా దోషములకు తగినట్లుగా మమ్ము దండింపవైతివి. నేటి వరకు మాలో కొందరిని ప్రాణములతో బ్రతుకనిచ్చితివి. ఇదంతయు చాలదోయ్ అన్నట్లు మేము మరల నీ ఆజ్ఞ మీరి ఈ దుష్ట జనముతో పెండ్లి పొత్తు కుదుర్చుకొనుట ఎట్లు? ఇట్లు చేసినచో నీవు మహాకోపముతో మమ్మందరినీ నాశనము చేయవా? ఎవరిని మిగులకుండా మమ్మందరినీ మట్టు పెట్టవా? ఇశ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు న్యాయవంతుడవు కనుకనే నేడు మాలో కొందరము ఇంకను బ్రతికి బట్టగట్టియున్నాము. నీ ఎదుట మా పాపములను ఒప్పుకొనుచున్నాము. పాపులమైన మాకు నీ ఎదుట నిలుచుటకెట్టి యోగ్యత లేదు అని ప్రార్థించితిని. 10వ అధ్యాయము. అన్యజాతి వివాహములను రద్దుపరచుటకు పథకము. ఈ రీతిగా ఎజ్రా దేవాలయము ముందుట నేల మీదికి వంగి
దిగులుతోనూ పశ్చాత్తాపముతోనూ ప్రార్థన చేయుచుండగా ఇశ్రాయేలు ప్రజలు, పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలందరూ అతని ఎదుట ప్రోగైరి. ఎజ్రాను చూచి వారును వెక్కి వెక్కి ఏడ్చిరి. అప్పుడు ఏలాము గోత్రమునకు చెందిన యెహీయేలు కుమారుడు షెకన్య ఎజ్రాతో, మేము అన్యజాతి స్త్రీలను పరిణయమాడి యావేకు ద్రోహము చేసితిమి. అయినను ఈ తప్పును సవరించుకొను మార్గము కలదా? ఇప్పుడు ఈ పరజాతి స్త్రీలను, వారికి కలిగిన సంతానమును వదిలివేయుదమని ఇశ్రాయేలు దేవుని ఎదుట ప్రమాణము చేయుదము. మేమెల్లరమును నీవును దేవుని ఆజ్ఞలను భయభక్తులతో పాటించు పెద్దలను కోరినట్లే చేయుదుము. అందరమును యావే ఆజ్ఞలకు బద్ధులమై ఉందుము. ఈ వివాహములను చక్కదిద్దుట నీ బాధ్యత. మేము నీతో సహకరింతుము. నీవు మాత్రము ధైర్యముతో కార్యనిర్వహణమునకు పూనుకొనుమనెను. అంతటా ఎజ్రా యాజకుల నాయకుల చేత, లేవీయుల పెద్దల చేత, మిగిలిన ప్రజల చేత షెకన్య చెప్పినట్లే ప్రమాణము చేయించెను. అటు తరువాత అతడు దేవాలయము ముందుటి నుండి వెడలిపోయి ఎల్యాషిబు కుమారుడు యోహానాను ఇల్లు చేరుకొనెను. ఇశ్రాయేలీయుల ద్రోహమునకు వగచుచు ఆ రాత్రి అచటనే గడిపెను. అతడు అన్నపానీయములు కూడా ముట్టుకోలేదు. ప్రవాసము నుండి వచ్చిన నిర్వాసితులందరూ యెరూషలేమున ప్రోగు కావలయునని యూదా, యెరూషలేము మండలములలో ప్రకటనము చేయించిరి. 3 రోజులలో ప్రోగు కాని వారి ఆస్తి జప్తి చేయుబడునని, వారు ఇశ్రాయేలు సమాజము నుండి బహిష్కరింపబడుదురనియు అది పెద్దల ఆజ్ఞ అని చాటింపు వేయించిరి. ఆ చాటింపు విని యూదా, బెన్యామీను మండలములలో వసించి యూదులందరూ 3 నాళ్లలో యెరూషలేము దేవాలయము ముందటి మైదానమున ప్రోగైరి. అది 9వ నెల 20వ నాడు. ఆ రోజు ఒకవైపున కుండపోతగా వాన కురియుచున్నందునను, మరి ఒక వైపున వివాహముల సమస్య వచ్చినందున ప్రజలందరూ గడగడ వణికిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి ప్రజలతో, మీరన్యజాతి స్త్రీలను పెండ్లియాడి ప్రభువునకు ద్రోహము చేసితిరి, ఇశ్రాయేలీయులకు పాపము మూటగట్టితిరి. కనుక ఇప్పుడు మీ పితరుల దేవుడైన ప్రభువు ఎదుట మీ అపరాధమును ఒప్పుకొనుడు, ఆ ప్రభువు చిత్తము చొప్పున నడుచుకొనుడు. మన నేల మీద వసించు అన్యదేశీయుల నుండి వైదొలగుడు, అన్యజాతి భార్యలను వదిలివేయుడని పల్కెను. అక్కడ గుమికూడిన ప్రజలు, మేమెల్లరము నీవు చెప్పినట్లే చేయుదమని అరచిరి. వారింకను ఇట్లనిరి, అయ్యా, ఇక్కడ చాలామంది ప్రజలు ప్రోగయ్యున్నారు. మింటికి మంటికి ఏకధారగా వర్షము కురియుచున్నది. మేమీ వానలో వెలుపల నిలిచియుండ చాలము. ఇది 1-2 రోజులలో తెగు సమస్యను కాదు. ఈ పాపమును కట్టుకొనిన వారు చాలామంది ఉన్నారు. మా పెద్దలు యెరూషలేముననే ఉండి ఈ నేరమును చక్కదిద్దుదురు. ఆయా నగరముల నుండి అన్యజాతి భార్యలు గల ఇశ్రాయేలీలందరూ వారి వారి పెద్దలతో, న్యాయాధిపతులతో నియమిత దినమున ఇక్కడికి వత్తురు. ఇట్లు చేసినచో మనపై రగుల్కొనిన ప్రభువు కోపము చల్లారును అనిరి. ప్రజలెల్లరూ ఆ సలహా అంగీకరించిరి. అషాయేలు కుమారుడు యోనాతాను, తిక్వా కుమారుడు యహస్యా మాత్రము ఆ సూచనను అంగీకరింపలేదు. మెషుల్లాము, లేవీయుడు షద్భయి ఇద్దరు ఆ ఇరువురికి మద్దతునిచ్చిరి. ప్రవాసము నుండి వచ్చిన నిర్వాసితులందరూ పై సూచన అంగీకరించిరి. కనుక ఎజ్రా ఆయా గోత్రాధికారులైన పెద్దలను పూట కాపులనుగా నియమించి వారి పేరులు నమోదు చేసెను. ఆ పెద్దలు 10వ నెల మొదటి దినమున తమ విచారణమును ప్రారంభించిరి. మొదటి నెల మొదటి రోజుకు, అనగా 3 నెలలలో వారు అన్యజాతి భార్యలు కలవారినందరినీ పట్టివేసిరి. అన్యజాతి భార్యలు కలవారి జాబితా ఇది. యాజకుల గోత్రముల వారిగా వీరు: యెసాదాకు కుమారులు యేషూవ మరియు అతని సోదరుల గోత్రము నుండి మాసేయ, ఎలియేసరు, యారీబు, గెదల్యా.
వారు తమ భార్యలను విడనాడుదమని ప్రమాణము చేసి పాప పరిహార బలిగా ఒక పొట్టేలిని అర్పించిరి. ఇమ్మేరు గోత్రము నుండి హనానీ, సబద్య. హారీము గోత్రము నుండి మాసెయ, ఏలియా, షమయ, యెహీయేలు, ఉజ్జియా. పషూరు గోత్రము నుండి ఎల్యోయేనయి, మాసెయ, ఇష్మాయేలు, నెతనేలు, యోసెబాదు, ఎలాసా. లేవీయులు వీరు: యోసబాదు, షిమీన్, కెలయ అను పేరు గల కెలీతా, పెతహియా, యూదా, ఎలియేసరు. గాయకుడు ఎల్యాషీపు. దేవాలయ ద్వారపాలకులు షల్లూము, తేలెము, ఊరి. ఇతరులు వీరు: పరోష గోత్రము నుండి రమ్య, ఇజ్జియా, మల్కియా, మియామీను, ఎలియాసరు, హషబియా, బెనాయా. ఏలాము గోత్రము నుండి మత్తన్య, జకర్యా, యెహీయేలు, అబ్ది, యెరెమోతు, ఏలియా. సత్తు గోత్రమున ఎల్యోయేనయి, ఎల్యాషీపు, మత్తన్య, యెరెమోతు, సాబాదు, అసీసా. బెబై గోత్రము నుండి యోహానాను, హనన్య, సబ్బయి, అత్లాయి. బానీ గోత్రము నుండి మెషుల్లూము, మల్లూక, అదయ, యాషుబు, షయాలు, యెరెమోతు. పహత్మోవబు గోత్రము నుండి అద్నా, కేలాలు, బెనాయ, మాసేయ, మత్తన్య, బెసలేలు, బిన్నూయి, మనష్షే. హారీము గోత్రము నుండి ఎలియేసరు, ఇష్షియా, మల్కీయా, షమయ, షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షమర్యా. హాషుము గోత్రము నుండి మత్తెనయి, సాబాదు, ఎలీఫెలటు, ఎరమాయి, మనష్షే, షిమేయి. బాని వంశము నుండి మాదయి, అమ్రాము, ఊయేలు, బెనాయా, బెద్యా, కెలూకి, వన్య, మెరేమోతు, ఎల్యాషీహు, మత్తన్య, మత్తెనయి, యాషు. బిన్నుయి గోత్రము నుండి షిమీ, షెలెమ్యా, నాతాను, అదాయా, మక్నద్వయి, షాషై, షారాయి, అసరేలు, షెలెమ్యా, షమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు. నేబో గోత్రము నుండి యెయీయేలు, మతిత్యా, సాబాదు, సెబీనా, యద్దయి, యోవేలు, బెనయా. పైన పేర్కొనిన వారందరికీ అన్యజాతి భార్యలు కలరు. వారా స్త్రీలను వారికి కలిగిన సంతానమును పరిత్యజించిరి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. 2వ భాగము. ఇరుగు పొరుగు జాతులకు శిక్ష. ఇది పరము నుండి దిగిన దైవోక్తి. హద్రాకు మండలమునకును దమస్కు నగరమునకును ప్రభువు శిక్ష విధించెను. ఇశ్రాయేలు తెగలే కాదు, సిరియా రాజధాని కూడా ప్రభువునకే చెందును. హద్రాకునకు ఆనుకొనియున్న హమాతు కూడా ప్రభువుదే. నైపుణ్యముతో అలరారు తూరు, సీదోను నగరములు ఆయనవే. తూరు తన రక్షణము కొరకు కోటను నిర్మించుకొనెను. వీధిలో కనిపించు మట్టివలె వెండి బంగారములను విస్తారముగా కూడబెట్టుకొనెను. కాని ప్రభువు దాని వస్తువులనెల్లా గైకొనును. దాని సొత్తును సముద్రము పాలు చేసి దానిని కాల్చివేయును. ఈ ఉదంతమును చూచి అష్కెలోను వెదచెందును, గాజా దుఃఖించును, ఎక్రోను కూడా భీతిల్లును. దాని ఆశలు వమ్మగును. గాజా రాజు చచ్చును, అష్కెలోను ఎడారి అగును, అష్దోడున సంకరజాతి వసించును. నేను ఫిలిస్తీయుల పొగరు అణగింతునని ప్రభు పలుకుచున్నాడు. వారిక నెత్తురుతో కూడిన కూడుగాని ఇతర నిషిద్ధాహారములు కాని భుజింపరు. వారిలో మిగిలిన వారు నా ప్రజలలో కలిసిపోయి యూదాలో ఒక తెగ అగుదురు. యెబూసీయుల వలె ఎక్రోను జనులు నా ప్రజలలో ఒక భాగమగుదురు. నేను నా దేశమునకు కావలి కాయుదును, సేనలను దాని గుండా నడిచిపోనీయను. ఇక మీదట క్రూర నియంతలు
నా ప్రజలను పీడింపజాలరు. నేను నా జనుల కడగండ్లను చూచితిని. రాబోవు రాజు. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో, నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన విజయుడు, జయశీలుడునై విజయము చేయును. కాని వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనస్సులు నాశమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. ఇశ్రాయేలు ఉద్ధరణ. ప్రభువిట్లనుచున్నాడు, నేను మీతో పశురక్తముతో కూడిన నిబంధనమును చేసుకొంటినిగాన, నీళ్లు లేని గుంట వంటిదగు ప్రవాసపు చెర నుండి మీ ప్రజలకు విముక్తి దయచేయుదును. ఆశాభావము గల ప్రవాసులారా, మీరు మీ కోటకు తిరిగిపొండు. మీరనుభవించిన యాతనలకు గాను నేను మీకు రెండంతలు ఓదార్పు నొసగుదును. నేను యూదాను నా ధనస్సు వలె ఎక్కుపెట్టి, ఇశ్రాయేలును బాణము వలె సంధించి, సియోను జనులను కత్తివలె ఉపయోగించి గ్రీకులతో పోరాడెదను. ప్రభువు తన ప్రజలకు పైభాగమున ప్రత్యక్షమగును. అతని బాణములు మెరపుల వలె మెరయును. సర్వశక్తిమంతుడైన ప్రభువు బూరనూదును. దక్షిణము నుండి తుఫానున కదలివచ్చును. సర్వశక్తిమంతుడైన యావే ప్రభువు తన జనులను కాపాడును. వారు తమ శత్రువులను హతము చేయుదురు. ఆ ప్రజలు త్రాగి మత్తెక్కిన వారి వలె పోరున కేకలిడుచు తమ శత్రువుల నెత్తురు నొలికింతురు. అది పాత్రము నుండి బలిపీఠముపై కృమ్మరించిన బలిపశువు రక్తము వలె నొప్పును. ఆ దినము వచ్చినప్పుడు ప్రభువు తన ప్రజలను కాపరి మందను వలె కాపాడును. వారు అతని దేశమున కిరీటమునందలి మణుల వలె వెలుగొందుదురు. దేశము మనోహరముగను క్షేమకరముగను రాజిల్లును. ధాన్యమును ద్రాక్షరసమును గైకొని యువతీ యువకులు బలాఢ్యులు అవుదురు. 10వ అధ్యాయము. ఇశ్రాయేలుకు విమోచన. మీరు వసంతకాలమున వాన కొరకు ప్రభువును వేడుడు. అతడే మబ్బులు జల్లులు పంపి ప్రతివాని పొలము పచ్చబడినట్లు చేయును. ప్రజలు గృహదేవతలను సోదెకాండ్రను సంప్రదింపగా వారు వారికి కల్లబొల్లి జవాబులు చెప్పిరి. కలల అర్థము వివరించువారు మిమ్మపమార్గము పట్టించిరి. వారు కలిగించు ఊరటయు నిరుపయోగమైనది. కావున ప్రజలు దారి తప్పిన గొర్రెల వలె తిరుగాడుచున్నారు. నాయకుడు లేడుగాన వారు వెతల పాలగుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నా ప్రజలను పాలించు అన్యజాతి పాలకులపై నేనాగ్రహము చెందితిని. నేను వారిని దండించి తీరుదును. యూదా ప్రజలు నావారు. సర్వశక్తిమంతుడును ప్రభువునైన నేను వారిని ఆదరింతును. వారు బలముగల యుద్ధాశ్వముల వంటివారు అగుదురు. వారి నుండి మూలరాయి పుట్టును. గుడారపు గుంజయు యుద్ధపు విల్లుయు వచ్చును. మరియు నా ప్రజలను పాలించుటకు వలయు పాలకులు, నాయకులు, అధిపతులు వత్తురు. వారు శూరుల వలె తమ విరోధులను వీధులలోని బురదలో పడవేసి త్రొక్కుదురు. వారు ప్రభువు బలముతో పోరాడి శత్రువుల అశ్వికులను కూడా గెల్తురు. నేను యూదా ప్రజలను బలాఢ్యులను చేయుదను. ఇశ్రాయేలీయులను కాపాడుదును. వారిపై దయచూపి వారిని ఎల్లరినీ స్వీయ దేశమునకు కొనివత్తును. వారు నేను ఎన్నడూనూ నిరాకరింపని వారి వలె చూపట్టుదురు. నేను వారి ప్రభువునైన యావే దేవుడను కనుక వారి మనవులాలింతును. ఇశ్రాయేలీయులు శూరుల వలె ఒప్పుదురు. ద్రాక్ష సౌము గ్రోలిన వారి వలె సంతసింతురు. వారి సంతతి ఈ విజయమును జ్ఞప్తి అందించుకొని ప్రభు చేసిన కార్యమునకు గాను ప్రమోదము చెందును. నేను నా ప్రజలను ఈలవేసి
పిలిచి ప్రోగుజేయుదును, వారిని సంరక్షింతును. పూర్వము వలె బహుళ సంఖ్యాకులను చేయుదును. నేను వారిని జాతుల నడుమ చెల్లాచెదరు చేసినను ఆ దూరదేశములలో వారు నన్ను స్మరించుకొందురు. వారును వారి బిడ్డలను ప్రాణములు దక్కించుకొని స్వీయ దేశమునకు తిరిగి వత్తురు. ఐగుప్తు అస్సిరియాల నుండి నేను వారిని తోడ్కొని వత్తును. సొంత గడ్డపై వారిని పాదుకొల్పుదును. గిలాదు లెబానోనులలో వారికి స్థావరము కల్పింతును. దేశమంతయు ఆ జనులతో నిండిపోవును. వారు ఆపత్సముద్రము దాటునప్పుడు ప్రభువునైన నేను దాని అలలను అణిచివేయుదును. నైలు నది గర్భము ఎండిపోవును. అస్సిరియా గర్వమణుగును. ఐగుప్తు ప్రాభవము అంతరించును. నేను నా ప్రజలను బల సంపన్నులను చేయుదును. వారు నన్ను పూజించి నాకు విధేయులగుదురు. ఇది ప్రభువు వాక్కు. 11వ అధ్యాయము. నియంతల పతనము. లెబానోను, నీ ద్వారములను తెరువుము. అగ్ని నీ దేవదారులను కాల్చివేయును. దేవదారులు కోలినవి, ఆ మహావృక్షములు నాశమైనవి. కనుక తమాలములారా, మీరు శోకింపుడు. దట్టమైన అడవిని నరికివేసిరి. కనుక బాషాను, సింధూరములారా, మీరు విలపింపుడు. పాలకులు విచారముతో విలపించుచున్నారు. వారి వైభవము అంతరించినది. సింహ కిశోరములు గర్జించుచున్నవి. వినుడు. యోర్దాను ప్రక్కనున్న వాని అటవీ స్థలము అంతరించినది. ఇరువురు కాపరులు. నా ప్రభువైన దేవుడు నాతో ఇట్లు చెప్పెను, నీవు చావునకు గురికానున్న గొర్రెలకు కాపరివిగా వ్యవహరింపుము. వాని సొంత యజమానులు వానిని చంపియు శిక్షను తప్పించుకొనుచున్నారు. వారు వాని మాంసమును అమ్మి, మేము సంపన్నులమైతిమి, ప్రభువునకు స్తుతి కలుగునగాక అని పలుకుచున్నారు. ఆ గొర్రెల సొంత కాపరులకే వానిపై జాలి లేదు. ప్రభువింకను ఇట్లనెను, నేనిక మీదట భూమిపైన ఎవరిని దయతో చూడను. నేను ప్రజలెల్లరినీ వారి పాలకుల అధీనమున ఉంతును. ఆ పాలకులు భూమిని నాశము చేయుదురు. వారి బారి నుండి నేను దానిని కాపాడను. గొర్రెల వ్యాపారము చేయువారు నన్ను కాపరిగా కుదుర్చుకొనిరి. కనుక నేను చావునకు గురి అయిన గొర్రెలకు కాపరినైతిని. నేను 2 కర్రలను తీసుకొని ఒకదానికి అనుగ్రహము అనియు మరి ఒకదానికి ఐక్యము అనియు పేర్లు పెట్టి తిని, అటు పిమ్మట మందను మేపి తిని. 3 ఇతర కాపరులు నన్ను ద్వేషించిరి. నేను వారి ఎడల సహనము కోల్పోయి తిని, 1 నెలలోనే ఆ 3 వదిలించుకొంటిని. నేను గొర్రెల మందతో, ఇక మీదట నేను మిమ్ము మేపను. మీలో చచ్చునవి చచ్చునుగాక, నాశమగునవి నాశమగునుగాక, మిగిలినవి ఒకదానికొకటి కబళించివేయునుగాక అని చెప్పితిని. అంతట నేను అనుగ్రహమనబడు కర్రను విరచివేసి ప్రభువు సమస్త జాతులతో చేసుకొనిన నిబంధనమును రద్దు చేసి తిని. కనుక ఆ రోజే ఆ నిబంధనము సమాప్తమయ్యను. గొర్రెల వ్యాపారులు నన్ను గమనించుచుండిరి. నేను చేసిన కార్యము ద్వారా ప్రభువు తన సందేశమును వెల్లడి చేసినని వారు గ్రహించిరి. నేను వారితో, మీకు సమ్మతమైనచో నా వేతనమును నాకు చెల్లింపుడు, సమ్మతము కాదేని మీరే ఉంచుకొనడని అంటిని. వారు 30 వెండి నాణెములను నాకు జీతముగా చెల్లించిరి. ప్రభువు నాతో, ఆ సొమ్మును దేవాలయ కోశాగారమున ఉంచుమని చెప్పెను. కనుక నేనా 30 వెండి నాణెములను దేవాలయ కోశాగారమున ఉంచితిని. నా విలువ ఆ ఘనమైన సొమ్మునకు సరిపోవునని వారి తలంపు. అటు పిమ్మట నేను ఐక్యము అనబడు 2వ కర్రను కూడా విరచితిని. అందువలన యూదా ఇశ్రాయేలు ప్రజల ఐక్యము చెడిపోయెను.
ప్రభువు నాతో ఇట్లు చెప్పెను, నీవీసారి నిష్ప్రయోజకుడైన కాపరివిగా వ్యవహరింపుము. నేను నా మందకు ఒక కాపరిని నియమించితిని, కాని అతడు నాశమునకు గురికానున్న మందను కాపాడడు. తప్పిపోయిన గొర్రెలను వెదకడు. గాయపడిన వానిని నయము చేయడు. చావగా మిగిలిన వానిని మేపడు. పైపెచ్చు అతడు క్రొవ్విన గొర్రెల మాంసమును తినివేయును, వాని గిట్టలను చీల్చివేయును. నిష్ప్రయోజకుడైన ఆ కాపరికి అనర్థము తప్పదు. అతడు తన మందను విడనాడెను. యుద్ధము అతని బలమును పూర్తిగా నాశము చేయును. అతని చేయి చచ్చుబడును, కుడికన్ను గ్రుడ్డిదగును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. అన్యునికి హామీగా ఉన్నవాని బట్టలు విప్పి ఆ అన్యుని తరపున కుదువ సొమ్ముగా ఉంచుకోవలెను. అన్యాయముగా సంపాదించిన సొమ్ము మొదట తీయగానే ఉండును, కాని అటు తరువాత అది ఇసుకను నమిలినట్లుగా ఉండును. నీ ప్రణాళికను గూర్చి ఇతరులతో సంభాషింపుము. ముందుగా పథకము వేసుకొని కాని యుద్ధమునకు పోరాదు. వాచాలుడు రహస్యములను దాచలేడు. వదరుబోతునకు దూరముగా ఉండుము.